రోజులు నీ ఆత్మ ప్రతీకారం కోసం ఎదురు చూస్తుందని నాకు తెలుసు. నీతో పాటు నేను, నీకన్నా ఎక్కువ నేను. తోడబెట్టిన సిస్టర్ని చంపిన వాడిని చట్టానికి అప్పగించడం కోసం ఎంత ఎదురు చూసానో నాకు తెలుసు. ఇప్పుడు నా చేతిలో తిరుగులేని సాక్ష్యం ఉంది. ఒక్క రోజు ఆగితే ఏజీకి శిక్ష పడేలా చేసి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. గూర్ఖా, వాచ్మ్యాన్, సెక్యూరిటీ గార్డ్ ఏ పేరైనా పెట్టుకోండి. నేను ప్రతి క్షణం ఏజేని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. పాను, అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? ఈ సాక్ష్యం నువ్వు తప్ప ఎవరు కొట్టేసే ఛాన్సే లేదు. ఏయ్ ఆగు. ఏది నా బ్రెయినా? ఏయ్ నాటకలాడకో. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏమైంది నీకు? మైండ్ బ్లాక్ అయింది. ఎందుకు? నీకేమైంది? మైండ్ వైట్ అయింది. నా క్యాసెట్ ఏం చేసావు? నాకేం తెలుసు? కనిపించట్లేదు. అయితే నువ్వే తీస్తావు. అందులో అంతగా ఏముంది? సాక్ష్యం ఉంది. మరెందుకు ఆగావు? దేనికి? అరెస్ట్ చేయొచ్చు కదా. దానికి ఒక రోజు టైం ఉంది. ఒక రోజు తర్వాత మంచి ముహూర్తం ఉందా? ఏజెన్సీ సేవ్ చేద్దాం అనుకుంటున్నావా? అది నీకు అనవసరం. నిజంగా నువ్వు తీలేదా? అబద్ధం చెప్పట్లేదు. తొరకపోతే ఇల్లు తగలబెట్టేస్తా. తోక పెంచుకునిరా, నిప్పు పెడతాను. ఆహా, కొన్న వాటికన్నా కొట్టేసిన వాటిని చూస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో. ఎవ్వరికి తెలియకుండా ఏదైనా కొట్టేయడంలో ఉన్న మజా నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఏముంటుందబ్బా ఇందులో? అబ్బా, దొంగ సొమ్ము ఎంత ముద్దొస్తుందో. ఇది ఎలా ఆన్ చేయాలబ్బా? బటన్ ఎక్కడుంది? చిత్ర, 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 నువ్వేం చేస్తున్నావు? అబ్బే, ఏం లేదక్కా, ఏం లేదు, ఏం లేదు. అందులో ఏదో దాచినట్టున్నావు. నేనేం దాస్తానక్కా? దాచుకోవాలంటే దోచుకోవాలి కదా. అంత టైం దొరకనివ్వడం లేదు కదా మనం. ఆకలేస్తుంది, భోజనం చేద్దాం రా. అప్పుడేనా? ఆకలి లేదక్కా. టైం ఎంతైందో చూసావా? రారా, మళ్ళీ నీకోసం ఎవరు ఆగుతారు? అందులో ఏముందో మళ్ళీ వచ్చి వింటా. పదండక్క, ఆకలేస్తుంది. నాకు కాదు, నీకు ఆకలేస్తుంది కదా, అందుకే. పదండి. పద. అవకాశం చూసుకుని ఖచ్చితంగా వస్తాను. మొన్న రావడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. నిన్ను ఇన్నిసార్లు అడగాలని నాకు లేదు, కానీ తప్పట్లేదు. కొంచెం ఓపిక పట్టు, తొందరలోనే వస్తాను. అవసరం నాది కాదు ఏజే, అది నీకు తెలుసు. తెలుసు, అన్నీ తెలుసు, కానీ
అది నేను ఈ భాను ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఏం చెప్పాలని ట్రై చేస్తుంది? నా గురించా? విక్రమ్ గురించా? ఇప్పుడు భాను ఏజేతో ఏదో చెప్పబోతుంది. ఏంటా సీక్రెట్? ఇది నీ పనే కదా? ఈసారి చెవిరింగిపోయిందా, ముక్కు పుడకపోయిందా? ఇల్లంతా రణరంగంలో తయారు చేసేవేంటి? నేనా? వీళ్ళ గొడవ ఎంత సరదాగా ఉంటుందో. నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరూ నా రూమ్లో ఇలా పాడు చేయలేరు. అసలు నేను నువ్వు రాలేదు, నువ్వు తీయలేదు, నువ్వు పాడేయలేదు. పోనీ ఒక్కరి పేరు చెప్పు. మీకందరి మీద బోలెడంత నమ్మకం ఉందే, అది నా మీద ఎందుకు లేదు? ఎలా ఉంటుంది, ఎందుకుంటుంది? ఎన్నిసార్లు నువ్వు నా రూమ్ని చిందరవందర చేయలేదు? అసలు నా రూమ్నే కాదు, నా కుటుంబాన్ని చిందరవందర చేయాలని చూస్తున్నావు, నా లైఫ్నే చిందరవందర చేయాలని చూస్తున్నావు. ఆపండి. ఏం చేశాను నేను? ఏం తెలుసు మీకు? లోకంలో ఎవడేం తప్పు చేసినా దాన్ని తీసుకొచ్చి నా నెత్తినే రుద్దడం తెలుసు. మీ ఇంట్లో మీ కోడళ్ళు కొడుకులు ఏం చేసినా అదంతా తీసుకొచ్చి నన్ను తిట్టడమే తెలుసు మీకు. ఏం తెలుసు మీకు? మీకు అసలు మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలుసా? ఎప్పుడు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు, వాళ్ళు చెప్పేది వినరు. ఈ మూర్ఖత్వాన్ని భరించలేకనే ప్రవళిక చనిపోయింది. నేనే ప్రవళికను చంపుకున్నాను. నేనే ప్రవళికను చంపుకున్నాను. నేనే ప్రవళిక చావు కారణమయ్యాను. నేనే ప్రవళిక చావు కారణమయ్యాను. నేనే 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 నేను చెప్పిన ఇదే. నీ పేరేదన్నా? బుస్ నాగరాజ్.
సన్ ఆఫ్ బుస్ నాగేశ్వరరావు, గ్రాండ్ సన్ ఆఫ్ బుస్ నాగభూషణం. అన్ని నాగులే. మా ప్రొఫెషనే అది, అందుకే అన్నీ అవే పేర్లే. ఏం చేయాలో చెప్పండి. ఏం లేదు, ఈ ఇంట్లో నాది పాతకాలం క్యాసెట్ ప్లేయర్, క్యాసెట్ 2 ఎక్కడో ఎవరో దాచేశారు. నువ్వు ఆ పావును వదిలి మళ్ళీ నువ్వే ఆ పావుని వెతకడానికి వచ్చినట్టు నటిస్తూ ఆ క్యాసెట్ ప్లేయర్ వెతికి పెట్టాలి. దీనికి నువ్వు నేను అడిగినంత డబ్బిస్తా, సరేనా? బుస్ మీకెందుకండి, నేను అసలే తోక తొక్కిన బుస్ తాసుభంలో ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాను. మీ క్యాసెట్ ఏ పొట్లో ఉన్నా నేను ఇట్టే పెట్టేస్తా. పవండి. ఓ మై గాడ్, ఆ క్యాసెట్ నా దగ్గర దొరికిందంటే అందరి ముందు నేను దొరికిపోతాను. ఏమైంది? పావు ఇంట్లో దూరింది. మన ఇంట్లోకి పాము ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో పాము. షో దొరికాక అడిగి కనుక్కుందాం. షో లేకపోతే ఏంటి జయమ్మా, పాము ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదు ముఖ్యం, మనందరి ప్రాణాల్లో కాపాడుకోవడమే ముఖ్యం. ఇతనెవరు? స్నేక్ క్యాచర్ టీం మెంబర్ని. నీకు మా ఇంట్లో పాము దూరిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదే? పక్కింట్లో దూరింది, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. బా, మరి మా ఇంట్లో ఎందుకు వెతుకుతున్నావు? అక్కడి నుంచి వచ్చి ఆ పాము మీ ఇంట్లో దూరింది కాబట్టి. అయితే మనం వేరే టీంకి ఫోన్ చేయాలి. అయ్యయ్యో, వేరే టీం ఎందుకు? వీడు కరెక్ట్ గా పాముల్ని పట్టుకునే మొనగాడే అయితే పక్కింట్లోనే పట్టుకుని ఉండేవాడు కదా. మన ఇంట్లో దూరేదాకా ఏం చేస్తున్నాడు? అమ్మో అమ్మో, నా కోడలికి ఎన్ని తెలివితేటలో. ఆపండి, ఏదో లాజిక్ లో మీరు. ఈ ఇంట్లో దూరింది కింగ్ కోబ్రా, చాలా డేంజరస్. కాటేస్తే ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయి. పదండి, అది ఎక్కడుంది ఎదుగుదాం. అయ్యో పాము. నేనిప్పుడు పాముకు భయపడాలా? దొంగతనం చేసినందుకు భయపడాలా?
ఏంటి ఏమైంది? పాము 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 ఎక్కడా? ఎక్కడుందో దొరికితే పట్టుకునేవాడు కదా. అదిగదిగో పాము పాము. రాని వాడొచ్చి పక్కింట్లో నుంచి మన ఇంట్లోకి దూరిందంట. అయ్యో, సింధు గదిలో దూరితే తను కదలలేదు. మై గాడ్, తలుపేసి వస్తాను. అక్క, నీ బట్టలు టబ్లో ఉన్నాయి కదా, అందులో పాము దూరితే ప్రమాదం. ముందు టబ్బు తీసుకెళ్లి బయట పడే. అవును కదా, సరే వెళ్ళు వెళ్ళు. అయ్యో, పాము పాము. ఓ, పామును పట్టడం రానుడా, రారా. అయ్యో, పాము. అయ్యో అయ్యో, ఉండండి, పాముంది అక్కడ. ఇదిగో, నీ పేరేంటో నాకు తెలీదు. పామంటే పామే కదా. చూడు పాము, ఇక్కడ 3 కోడళ్ళున్నారు. వాళ్ళకు చాలా పొగరు. వాళ్ళని ఒక ఆట ఆడుకో, కానీ నా జోలికి మాత్రం రావద్దు. నీ దారిన నువ్వు వెళ్ళు. నీకు అర్థమవుతుందా? ఇదేంటి, నన్ను ఏదైనా తప్పు చేసినప్పుడు హిట్లర్ చూసినట్టు చూస్తుంది. చూడు, నీకు నా గురించి 3 విషయాలు చెప్పాలి. నెంబర్ 1, చిన్నప్పటి నుంచి నాకు పాములంటే అస్సలు భయం లేదు. నెంబర్ 2, 3 పాములు కోడళ్ళనే పేరుతో కోరలు చాచి తిరుగుతూ నన్నెప్పుడు కాటేద్దామా అని చూస్తూ ఉంటాయి. వాటినే లెక్క చేయిందాన్ని నేను. నీకు భయపడతాను అనుకుంటున్నావా? నెంబర్ 3, నెంబర్ 3, నువ్వు నన్ను చూసి పడే టెన్షన్ చూసేసరికి నెంబర్ 3 ఏంటనేది మర్చిపోయాను.
వెళ్ళమ్మా, వద్దు. టెన్షన్ పడొద్దు, బుద్ధిగా వెళ్ళిపో. మా ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో శివుడి వేషం వేస్తున్నాడంట. ఆయన మెడలో పాము వేషం నీకే ఇప్పిస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళిపో.